నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 19 జులై ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,851.45 965 PTS 1.25% పెరిగింది. అత్యధిక లాభం టెక్ మహీంద్రా 4.14% పెరిగింది. అత్యధిక నష్టం సన్ ఫార్మా 0.90% తగ్గింది. ఐసీసీ బ్యాంక్ మొదటి త్రైమాసిక నికర లాభం 16% పెరిగి ఇండియన్ రూపీ 14,804.50 కోట్లకు చేరింది. ఐసీసీ బ్యాంక్ 2026 మొదటి త్రైమాసికంలో నికర లాభం 16% పెరిగి ఇండియన్ రూపీ 14,804.50 కోట్లకు చేరినట్లు నివేదించింది. రుణాల వృద్ధి మరియు బలమైన ఆస్తి నాణ్యత ఈ అద్భుతమైన పనితీరుకు కారణమయ్యాయి. సెన్సెక్స్ 1.25% పెరిగి 78,151 వద్ద ముగిసింది. 24,300 పైన ముగిసిన నిఫ్టీ సెన్సెక్స్ 1.25% పెరిగి 78,151.45 వద్ద ముగియగా నిఫ్టీ 50 సూచీ 1.09% లాభపడి 24,334.30 వద్ద ముగిసింది. ఈ సెషన్లో టెక్ మహీంద్రా మరియు కోటక్ బ్యాంక్ అగ్ర లాభాల్లో నిలిచాయి. బలమైన నిర్వహణ వృద్ధితో యెస్ బ్యాంక్ మొదటి త్రైమాసిక నికర లాభం 33.7% జంప్. ఏప్రిల్ నుండి జూన్ 2026 త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 33.7% పెరిగింది. ఇదే కాలంలో నిర్వహణ లాభం కూడా 25.5% వృద్ధి చెందింది. కువైట్పై దాడుల నేపథ్యంలో బ్యారెల్కు $82 మరియు 49 సెంట్లుకి పెరిగిన ముడి చమురు ధర. ఆదివారం ముడి చమురు ధరలు 4.48% పెరిగి బ్యారెల్కు $82 మరియు 49 సెంట్లు వద్ద స్థిరపడ్డాయి. కువైట్ ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ జరిపిన తీవ్రమైన ప్రతీకార దాడుల తర్వాత ఈ పెరుగుదల నమోదైంది. ఆర్థిక వ్యవస్థకు పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలే ప్రధాన ముప్పని హెచ్చరించిన ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు మరియు బలహీనమైన రుతుపవనాలు భారత ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ముప్పుగా పరిణమించవచ్చని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా హెచ్చరించారు. అయినప్పటికీ రూపాయి సాపేక్షంగా స్థిరంగా ఉందని, యూఎస్డీ ఐఎన్ఆర్ 96.28 వద్ద ముగిసిందని ఆయన పేర్కొన్నారు. ఆర్బీఎల్ బ్యాంక్ మొదటి త్రైమాసిక నికర లాభం 27% పెరిగి ఇండియన్ రూపీ 254 కోట్లకు చేరింది. ఆర్బీఎల్ బ్యాంక్ మొదటి త్రైమాసికంలో స్వతంత్ర నికర లాభం ఏడాది ప్రాతిపదికన 27% పెరిగి ఇండియన్ రూపీ 254 కోట్లకు చేరినట్లు నివేదించింది. ఎమిరేట్స్ ఎన్బీడీ యాజమాన్యం ఈ వృద్ధికి గణనీయంగా మద్దతు ఇచ్చింది. ట్రాయ్ ఔన్స్కు $4,012 మరియు 70 సెంట్లు వద్ద ముగిసిన బంగారం. స్వల్పంగా పెరిగిన వెండి. వారాంతంలో బంగారం ధరలు 0.68% పెరిగి ట్రాయ్ ఔన్స్కు $4,012 మరియు 70 సెంట్లు వద్ద ముగిశాయి. వెండి ధర కూడా 0.25% స్వల్పంగా పెరిగి ట్రాయ్ ఔన్స్కు $56 మరియు 4 సెంట్లు వద్ద స్థిరపడింది. పాలిమర్ నోట్ల షీట్ల కోసం గ్లోబల్ బిడ్లను ఆహ్వానించిన ఆర్బీఐ ప్రింటింగ్ విభాగం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రింటింగ్ విభాగం పాలిమర్ నోట్ల సబ్స్ట్రేట్ షీట్ల కోసం గ్లోబల్ బిడ్లను ఆహ్వానించింది. కేంద్ర బ్యాంక్ మొదట ₹10 మరియు ₹20 పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.